బట్టల షాప్ ఈయన ధర్మేంద్ర గారు. చూడండి ఇక చూసారు పప్పీలు చూడండి. ఒక పప్పి బొమ్మలోకి వస్తే కర్రలు పెట్టి కొడతారు. అటువంటిది ఎన్ని చూడండి. ఏ బాగోపోయినా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేస్తారన్నమాట. ఇంతకంటే పుణ్యం ఏం కావాలండి. ఇంక ఏ గుళ్ళు గోపురా అక్కర్లేదు. ఇది ఈ పుణ్యం చాలండి. నోరు లేని జీవులు ఎండాకాలం చూసారా ఎంత హ్యాపీగా ఫ్యాన్ వేసి పడుకోబెట్టారు. షాపులో బట్టల షాప్ అనమాట ఇది. ఇప్పుడు కాలు ఇరిగింది కదా ధర్మేంద్రకి, లోపల కాలు ఇరిగిపోయింది. దానికోసం అనమాట వీల్ చైర్ అంటే 2 కాళ్ళు రావట. ఇంకా ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయన్నమాట. ఈ చావైంది ఇంత అంతా కాదు. వీళ్ళు ఏమో చూసినా అలాగే ఇంత ఎండలో ఇలా పడుకున్నాయంటే చూడండి ఎంత హ్యాపీగా పడుకున్నాయో. మన ఇంట్లో మనం వేసి పడుకుంటాం చూసారా అంత రిలాక్స్గా పడుకున్నాయన్నమాట. డజన్ ఉన్నట్టుగా ఉన్నాయి పప్పీలు ఇక్కడ. ఎండ ఇప్పుడు బయటకు వచ్చాము 12 అయింది. ఈ ఎండలో బయట ఏం తిరుగుతాయి. వీటికి ఆధారం ఇచ్చారంటే ఇంకేం కావాలమ్మా. ఇంతకంటే పుణ్యం ఏం కావాలి. మళ్ళీ గడ్డి కూడా తీసుకొచ్చి ఆవుకి అక్కడ వేస్తుంటారు అన్నమాట. అగో లోపల ఉంచారు చూసారా అలాగా. ఈ సేవ చాలమ్మా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇది చాలా పుణ్యం. ఇంకా ఇంతకు మించిది ఏమక్కర్లేదు ఇంకా.